ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు. విరిగిన హృదయము గలవారికి దేవుడు ప్రత్యక్షమగునంట, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునంట. ఈ ఉదయకాలమందు నీ హృదయము విరిగి వేదనలో నీ ఉంటున్నావా? నలిగిన మనస్సుతో నీవు ఆవేదన చెందుతూ ఉన్నావా? మనుషులు నీకు విరోధముగా మాట్లాడినప్పుడు, నీ శత్రువులు నీ మీద చెలరేగినప్పుడు, నీవారే నిన్ను మాటలతో బాధించినప్పుడు, నీవు నమ్ముకున్న వారే నీ మీద తిరగబడినప్పుడు, నీ మనస్సు, నీ హృదయము విరిగినదై దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని ఆదరణ కొరకు ఆయన వైపు చూస్తుంది. అయ్యో, నేనేమి చేయకపోయినా నన్నెందుకు మాటలతో వేదనపరుచుచూ ఉన్నారు? నా మనస్సును ఇలా ఎందుకు వీరు గురిచేస్తూ ఉన్నారు అని నీలో నీవు కుమిలిపోతూ ఉన్నావా? నీకే ఈ ఆదరణ మాట. విరిగిన హృదయము గలవారికి దేవుడు ప్రత్యక్షమగుతాడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించుతాడు. నలిగినటువంటి మనస్సు కలిగిన వారిని ఆయన రక్షిస్తాడు. బైబిల్ గ్రంథములో హన్నా అనేటువంటి దైవజనురాల్ని మనం చూసినప్పుడు, ఆమె వారే ఆమె మనస్సును విరగగొట్టారు. ఆమె యొక్క మనస్సును వారు చెదరగొట్టారు. విరిగిన మనస్సుతో, నలిగిన హృదయంతో ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి తన ఆవేదనంతా దైవ సన్నిధిలో ఆమె కుమ్మరించింది. అక్కడున్నటువంటి దైవజనుడు ఆమెను అపార్థము చేసుకొని, నీవు త్రాగి దేవుని సన్నిధిలో వెర్రిగా మాట్లాడుచున్నట్లయితే నీ మత్తుని నీ యొద్ద నుండి తొలగించుకొనుమని ఆమె అవమానకరముగా మాట్లాడి, విరిగిన ఆమె హృదయాన్ని ఇంకా విరిచారు. నలిగిన ఆమె మనసును ఇంకా నలిపివేశాడు. అయితే ఆమె దైవజనునితో సాత్వికముగా మాట్లాడి, తాను మనస్సులో వేదన కలిగి దేవుని సన్నిధిని తన హృదయమును కుమరించుచున్నానని చెప్పినప్పుడు, అతడు తన తప్పును గ్రహించి ఆమెను క్షమాపణ కోరుకున్నాడు. ఆమె అడిగేది దేవుడిస్తాడని అతడు అభయమునిచ్చినాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు గొడ్రాలన్న నిందను తీసివేసి ఆమెకు కుమారుణ్ణిచ్చి ఆమెను ఆనందింపచేసి ఆశీర్వదించినాడు. దేవుని బిడ్డలారా, నీ మనస్సు ఏ విషయమై విరిగిపోయినదో, నీ హృదయము ఏ విషయమై నలిగిపోయినదో, అది నీ వ్యాపార సంబంధమైనదైనా, కుటుంబపరమైనదైనా, సమాజపరమైనదైనా, సేవా మార్గములోనున్నదైనా, దేవుడు వాటన్నిటిలో నుంచి నీకు విమోచననిచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నీకు వందనాలు. విరిగిన హృదయము గలవారిని, నలిగిన మనస్సు గలవారిని నీవు రక్షించి వారికి సహాయము చేయమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.